ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయను జీవిత పయనం మరువరాదిల చేసిన ప్రమాణం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా. కార్యక్రమంలో ప్రభువా వరుడు క్రిస్టోఫర్ ప్రభువా పంపించినటువంటి వస్తువులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు వందనాలు స్తుతులు ప్రభువా. ఇదిగోనైనా వారు యొక్క స్వగృహం నుంచి ప్రభువా ప్రయాణం చేసి నాయనా మరి వధువు యొక్క గృహానికి తండ్రి వారు తీసుకురాబడిన వస్తువుల కొరకు నీకు వందనాలు ప్రభువా. వీటిని ప్రభువా ఇదిగోనైనా వధువు యొక్క కుటుంబము వధువు సమ్మతించి స్వీకరించి నాయన వాటిని ధరించి ప్రభువా పెండ్లి కుమారుని యొక్క ప్రభువా ఇదిగోనైనా బంధువులతో వెళ్ళడానికి నీ యొక్క కృప అనుగ్రహించమని అడుగుతున్నాం. తీసుకురాబడిన ప్రతి వస్తువు కొరకు నీకు వందనాలు ప్రభువా. ఈ లోకంలో ప్రభువా ఇదిగో వస్తువుల్ని ఏ రీతిగా ధరించుకుంటాము అలాగే ప్రభువా నీ యొక్క ఆత్మీయ ప్రభువా ఇదిగో ఆభరణాలను కూడా ప్రభువా ఈ సమయంలో తండ్రి పెండ్లి ప్రధాన సేవ తీసుకురావడం జరిగింది. వాళ్ళు మార్చుకుంటూ ఉన్నారు. పెళ్లి కుమారు క్రిస్టోఫర్ కావలసినటువంటి వస్తువులన్నీ కూడా పెళ్లి కుమారుడు కుటుంబం తీసుకుని వచ్చింది. అవి ఇస్తూ ఉన్నారు. తీసుకునే వాళ్ళు వస్తుందిగా మేము అనుబంధం తీయదైన మకరందం అనురాగపు అనుబంధం తీయదైన మకరందం అనురాగపు అనుబంధం తోడుగా ఇడు జోడుగా జంటగా కనుల పంటగా తోడుగా ఇడు జోడుగా జంటగా కనుల పంటగా పండాలి బ్రతుకు నిండాలి దాంపత్యమే వెలుగుతుండాలి. పోయిదమ్మ పాడినే ముద్దపతి పూసినే పోయిదమ్మ పాడినే ఆనందం వెలిసినే ఈ బంధం నిత్యం నిలిచినే ఈ బంధం నిత్యం నిలిచినే. దేవుడే ఏర్పరచిన దివ్యమైనది బంధం
క్రీస్తు యేసు సంగమునకు కూర్చబడిన సంబంధం దేవుడే జత చేయగా సాధ్యమా వీరు చేయగా దేవుడే జత చేయగా సాధ్యమా వీరు చేయగా కలతలేలకు సగలేలన్నీ నిజం చేయాలి ముద్దబంది పోసినే కోయలమ్మ పాడినే ముద్దబంది పోసినే కోయలమ్మ పాడినే ఆనందం వెళ్ళి విరిసినే నిత్యం నిలిచినే ముద్దబంది పోసినే కోయలమ్మ పాడినే ముద్దబంది పోసినే కోయలమ్మ పాడినే ఆనందం వెళ్ళి విరిసినే ఈ బంధం నిత్యం నిలిచినే ఈ బంధం నిత్యం నిలిచినే మనసు నిండే చిరాలని చూడాలని మనసు నిండే చిరాలని కళ్ళు నిండే చూడాలని మనసు నిండే చిరాలని నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసునకు మన్ను జావాతారునకు మన్ను జావాతారునకు మన్ను జావాతారునకు ప్రభు నాలుగు బంధిస్తున్నప్పుడు పిలుస్తాను పేరెంట్ చెప్తూ బాహ్యపరమైనటువంటి సౌందర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతరంగములో ఆమె సౌందర్యాన్ని గురించి దేవుడి దినాన్ని మాట్లాడుతూ 3 విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. అనుషాగ్రస్ మీ ఎదుట ఉన్నది ఈ యొక్క ప్రధాన కార్యక్రమములో ప్రధానం చేసుకుని మీరు
సుందరుడు మహాగణుడు వినరండి నా ప్రియుని విశేషము నా వరుడు సుందరుడు మహాగణుడు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. పరిశుద్ధమైనటువంటి వివాహము ప్రభా ప్రిబిడలు క్రిస్టఫర్ అనుషా గ్రేస్ మా ప్రభా బిడలు వివాహము రీతిగా ప్రభా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు అయా అనుగ్రహించి అనుషా గ్రేస్ను మా ప్రభా ఇంజమళ్ళ వారి కుటుంబాన్ని నుంచి ఏ రీతి తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం క్రిస్టఫర్ అనుషా గ్రేస్లను దేవుడు దీవిస్తూ శ్రేష్టమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి కుటుంబంగా దేవుడు కడుతూ రేపటి దినాన్ని వివాహం జరిగిస్తూ కుటుంబ జీవితంలో బిడ్డలిద్దరిని నిరంతరంగా ఆశ్రయించి దీవించి వర్ధలింప చేయనుగాక ఆమేన్. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు కళ్యాణ
కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగిరావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వెలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం
ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా వరదూతలైనానిన్ 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 వార్నింపగలరా అలా లేచినబడి ఉండగానే దేవుని వాక్యాన్ని చదువుతున్నవి చివరకు మా వదిన పాస్టర్ విజయబాబు గారు దేవుని వాక్యాన్ని చదివిస్తారు. 128వ కీర్తన వారి నుండి చివరకు చదువుతున్నాం. తదుపరి నడుచువారన్న నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య పంచ ద్రాక్ష వలెను. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగో ఆశీర్వదింపబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచదు. నీ పిల్లలను నీవు చూచదు. ఇశ్రాయేలు మీద సమాధానమును గాక. ఆమేన్. స్తుతి ప్రార్థన చేసుకుందాం. మానవుని నిమిత్తమై సమస్తమైన దానములు గల సర్వ సృష్టిని సృజించిన నీకు స్తుతులు. మానవుని నీ స్వరూపమునందు నీ పోలిక చొప్పున చేసిన తండ్రి నీకే స్తుతులు. ఆది మానవునికి సాటి అయిన సహాయమును సమకూర్చిన తండ్రి వినుతులు. కానా వివాహమునకు పిలువబడి నేలను ద్రాక్షరసముగా చేసిన కుమారుడైన తండ్రి ప్రణుతులు. పెళ్లి కుమారుడుగా రానయ్యున్న క్రీస్తు ప్రభువునకు భూలోకములో సంఘవధువును సిద్ధపరచి మహిమ మేఘములోనికి కొనిపోయి ప్రభువునకు జత చేయు పరిశుద్ధాత్మ తండ్రి సంస్కృతులు. మీరును పరలోకపు దూతలను పరిశుద్ధులను ఈ వివాహములోనికి వచ్చి నూతనముగా జతపరచబడు ఈ వధువరులను ఆశీర్వదింపగలందులకు ప్రార్థించుచున్నాము. ఆమేన్. కూర్చున్నాము. దయచేసి
జంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటనలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో కూర్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనలను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరుల నుండి తీయబడిన కనుక నాది అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఎందురు. దేవత పరిశుద్ధాత్మ గురించిందన్న ఇటు అవకాశం. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ యోధములకు పిలువబడ్డారు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయంలో రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయలేను. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నాయి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచిన మట్టుకు నింపారు. అప్పుడు దేవుడు ఏమిస్తున్నాడు, ఆయన స్థుతించుడి, గొర్రెపిల్ల వివాహిస్తున్న సమయం వచ్చింది, ఆయన భార్య తల్లి స్థితిపరుచుకునేది కనుక మన సంతోషపడి విస్తరించి ఆయన మహిళపరచుకుని చెప్పగలుగుతుంది. మరి ఆమె ధరించుకుంటున్న ప్రదాసములను నిర్మలమైన సన్నని నారబట్టలు ఆమెకి ఇవ్వండి, అవి పరిశుద్ధంగా నెతికిరేయండి. వందరములు నీ వివాహం ఏర్పరిచినప్పుడు అది వరకు చరిత్ర కానీ వృత్తాంతం కానీ లేదు. నీ తీర్చమైన ప్రేమను బట్టి ఇద్దరు ఒక్కరుగాను ఒకరిద్దరుగాను జీవించు. తన వివాహం అన్నింటిలో ఘనమైనది కానా వందరులు లోకమంతలో జరిగిన వివాహంలో నీవు ఉన్నావు. ఎందుకనగా అందరూ నీకు ప్రియమైన వాడు. మనుషులు నీవు వేరుగా కానీ ఇప్పుడు వేరుగా లేదు. నీవు దయగలవాడు, అందుచేత మానవులు నడిపించేవాడు. మనిషిలో లోపమును నీ ప్రేమలో లోపం లేదు కానా వందరములు. ఆది దంపతులు ఎట్టి ఘనమైన ఎన్నికలుగా ఉద్దేశించినావు. నీ మహిమ కొరకు నీ వధువుల కృపాక్షేమం కొరకు ఇక్కడ ఉన్న అందరి దీవుల కొరకు జరిగించమని త్వరగా నారాయణ క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. Oh
వేదిక ఉన్నటువంటి దైవజనులు కాకినాడ నీళ్లతో నింపండి అని చెప్పినప్పుడు వారు నీళ్లతో నింపుచు ఒక చక్కని మాటలు రాయబడింది, అంచుల మట్టుకు నింపారు అని చెప్పి. దేవుని వాక్యము చదువుదాం. అంచుల మట్టుకు నింపి చిన్ని ప్రార్థన మహోన్నతుడానికి దేవజనుడు దేవదాసయ్య గారు ఈ పాటను రాస్తూ ప్రమోదము వినోదము అనే 2 మాటలు వాడారు. దేవుని కవిత్వము విజయవంతులైన వారికి, భక్తులైన వారికి అర్థమవుతూ ఉంటుంది. బైబిల్ ఇచ్చిన పాటలు వినిన వారి హత్తుకు పోతారు. ఎవరైనా విమర్శనాత్మకంగా పాడితే వింటే ఏమో కానీ విశ్వాసంతో భక్తితో పాడితే హత్తుకు పోతారు. సరే, ఈ వివాహంలో నేను చెప్పాలనుకున్న మాట అంచుల మట్టుకు నింపారు. కీర్తనకారుడు 23వ కీర్తనలో నా గిన్నె నిండి పొలుస్తున్నది అని అంటారు. పరిశుద్ధ బైబిల్లో కీర్తన గ్రంథమంతా ధ్యానం చేస్తే నింపబడినటువంటి అనుభవాలు, నిండిన అనుభవాలు మనం చూస్తూ ఉంటాము. ఈరోజు క్రిస్టోఫర్ గ్రేస్ వారే ఒక ప్రత్యేకమైనటువంటి నింపబడిన పాత్రలుగా ఉండాలి. పెళ్ళిళ్ళు చేసుకున్న వారి కింద ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకోవలసిన వారు ఉంటారు, మంచిది. కానీ పెళ్లి చేసుకుంటున్నటువంటి వారే ఇప్పుడు ముఖ్యం. వారు ఒక జీవితాన్ని కొనసాగించబోతున్నారు కనుక వారి ప్రత్యేకమైనటువంటి అనుభవాలను ప్రార్థనాపూర్వకంగా సంపాదించుకొని మాదిరిగల కుటుంబంగా ఉండాలి. పెళ్ళైన వారిని అందరూ చూస్తూ ఉంటారు. ఎలా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా, కలిసి వెళ్తున్నారా, కలిసి వస్తున్నారా అని చూస్తూ ఉంటారు. క్రైస్తవ సమాజంలో తప్పక చెప్పవలసిన మాట ఏమిటి అంటే కలిసి ప్రార్థించాలి. ఎంత చక్కగా కూర్చున్నారో ఇక్కడ వేదిక మీద. మరి వారి జీవితాంతరం ప్రతి ఆదివారం మందిరంలో అలా కూర్చుంటారా? కూర్చోగలరా? ప్రయత్నం చేస్తారా? లేదా నా పనులు నేను వెళ్ళు అంటాడు క్రిస్టోఫర్. నువ్వు వెళ్ళకపోతే నేను కూడా వెళ్ళనులే అంటే గ్రేస్. ఇలాంటి అవకతవకలు వస్తూ ఉంటాయి. ఏదో చికాకు తప్పగా ఉంటుంది కుటుంబంలో. ఈ చికాకులో ప్రార్థన పోగొట్టుకునే పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. అప్పుడే వెలితి అనేది సంభవిస్తుంది. అది నా మాట. ప్రార్థన ఎప్పుడైతే తేడా వచ్చిందో జీవితంలో వెలితి అనేది ఉంటుంది. దేవుని పిల్లలైన వారు వివాహం చేసుకొని పెద్దలుగా సభలో కూర్చున్న వారైనా వివాహం చేసుకున్నగారికే తీసుకోగలమాట. కానీ చెప్పండి, నోరు జారితే తీసుకోలేము. అందరికీ తెలిసిన విషయమే, కానీ అదే చేస్తా ఉంటారేంటో కారణం తెలియదు. నా మాటలు ముగిస్తున్నాను. మహాదేవుడు మానవుల కొరకు దిగివచ్చి మానవుని చేసి, మానవుని జీవింపచేసి, సమాజముగా చేసి ప్రాణం పెట్టి రక్షించారు. ఆ రక్షణ కార్యక్రమంలో మనమందరము ఆనందిస్తున్నాము. అదే రక్షణానందము అన్నారు దావీదు మహాభక్తుడు. నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము అని 51వ కీర్తనలో పాడారు. నా మాటలు ముగిస్తూ రక్షణానందం కలవారై ఈ వివాహ జీవితంలో గొప్ప భక్తిని సాధిస్తూ లోకానికి మాదిరిగా రేపు మోక్షములో పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడు ధన్యత ప్రభువు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మహిమ దేవుడు మహిమాన్వితులుగా చేసి మహిమలో చేర్చునుగాక. ఆమేన్. మహోన్నతుడా మీకు స్తోత్రములు. ఈ నా మాటలు మీ చెవులలో నాటనీయుడి అని సెలవిచ్చారు. నాటించి 30, 60 దూరంతులుగా ఫలింప చేయమని దిగివచ్చిన దేవాది దేవుడైన ప్రాణం పెట్టిన మోక్షదాత అయిన యేసు నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి థ్యాంక్ యూ. సందర్భంగా వారు మీ కుటుంబ పక్షంగా మనకు వందములు మరణ తెలియజేస్తారు. మరణాత
మా ప్రియులు అత్యంత గౌరవనీయులైన జోషప్ గారికి నా నిండు వందన మరణాత. నేను ఎందుకు పదమన్నది కూడా పెద్దవారికి తెలుసు, అయ్యారు కూడా తెలిసే ఉంటుంది. దేవుని స్తోత్రం. మరి దేవుని యొక్క బిడ్డలారా, ఈ సమయంలో ప్రియ బాబు క్రిస్టఫర్ మరియు గ్రేసులకు చెప్పే మాట ఇందాక చదివించిన వాక్యంలో చక్కని వాక్యం చదివించారు. ఆదికాండంలో నీ తల్లిని నీ తండ్రిని విడిచి అమ్మా ఎవరిని ఎత్తుకోవాలట? నా ముందు చెప్పిన దైవజనులు ప్రార్థన మీద బేస్ చేస్తారు, దేవుని మీద బేస్ చేస్తారు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ దేని మీద ఆధారపడింది అంటే వాస్తవానికి దేవుని మీదే. కానీ దేవునికి ఉన్న శక్తి అంతా ముందు నేను చెప్తేనే కానీ అవదు అని వారు ఉన్నారు కదా. అమ్మ స్త్రీ ద్వేషిని కాదు, కానీ కుటుంబ వ్యవస్థ కట్టబడాలి అని అంటే దేవుని పిల్లల ఆ వాక్యం రాయబట్ట గల కారణం ఏంటి అంటే కీర్తనలు అంటాడు, కుమారి ఆలకించుము, ఆలోచించుము, చెవియొక్కుము, నీ స్వజనగమును, నీ తండ్రి ఇంటిని, అందరినీ. ముందు చెప్పిన వాక్యానికి ఆయన పొంతం ఉందా, ఆయన సంబంధం ఉందా? కానీ రెండోది కరెక్ట్. ఎందుకు ఆ మాట చెప్పారు అని అంటే అక్కడ ప్రమాణంగా ఒక 22 సంవత్సరాలు 18 సంవత్సరాలు పుట్టినప్పటి దగ్గర నుండి అభిరుచులు సహవాసం వేరు, మాట్లాడే విధానం వేరు, ప్రాంతం వేరు, వారి యొక్క ఆలోచన విధానం ఒకే ఇంట్లో ఉన్న అందరితో ఆలోచన కాదు. కానీ ఇక్కడ నుండి దైవజనులు చేయబోతున్న ఈ వివాహ వ్యవస్థలో పేపర్ మీద సంతకం పెట్టేసి ఏదో మన భార్యభర్తలం అయిపోయినట్టు కాదు. ఇరువురు మనస్సులు కూడా ఐక్యము కావాలి. ఇరువురు తల్లిదండ్రులు కూడా ఒక్కరే. ఇప్పుడు బాబు యొక్క తల్లిదండ్రులు నీకేమవుతారు? తల్లిదండ్రులే. మరి అమ్మాయి యొక్క తల్లిదండ్రులు నీకేమవుతారు? గ్రేస్ గారి తల్లిదండ్రులే. మీ అమ్మ నాన్నకు ఒక షర్ట్ కొనుక్కోవాలని వెళ్ళామనుకోండి, ఏం చేయాలి? 2 షర్ట్లు దిగాలి. ఎందుకు? నీతో పాటు. అందుకని అంటున్నాడు కదా, నువ్వు దీర్ఘాయుష్యమందు తగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. చాలా మంది ఏమనుకుంటారంటే నేను నిన్ను చేస్తున్నాను కానీ మీ అమ్మని, మీ నాన్నని, లేక మీ అక్కోళ్ళని, మీ చెల్లోళ్ళని చూడటానికి కాదు అంటారు. నేనంటాను దైవజనుడిగా ఖచ్చితంగా పరలోకంలో వాడి పేరుందా అని అడుగుతాను. ఎందుకు? అది దైవజనుడే కానివ్వండి, మరి ఏ జనుడే కానివ్వండి. కొందరు అడుగు పెడితే ముక్కలు అయిపోతాయండి, కొందరు అన్నంలో చేయి పెడితే అంత పాడైపోద్దండి. మా గ్రేస్ అలాంటిది కాదు. దేవునికి స్తోత్రం. గ్రేస్ అనేది గట్టిగా ఈ గ్రేస్ కాదు, గాడ్ గ్రేస్ అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం. ఏ గ్రేస్ కావాలి వీళ్ళిద్దరికి? చేతులు ఎత్తి చెప్పండమ్మా, కావాలా? దేవునికి స్తోత్రం. ఇంకా మనకు చూసే కోణములు అంటే కొద్దిగా మీ తల్లితో ఉన్న సహవాసము, సాంగత్యము అట్ట వచ్చేసరికి మారొచ్చు కాక. మన ఇంట్లో మా ఇంటి రుచిలో చెప్తాను చూడండి. నాకు ఉప్పు కారం అంటే ఎక్కువ ఇష్టం. మా ఇంట్లో అస్సలు వేసుకోను. ఏం చేద్దాం? ఇక నోరెప్పకుండా తినేయాలి అక్కడ. అంటే మీ అత్తమామల యొక్క అభిరుచి వేరుగా ఉండొచ్చు, మీ అభిరుచి వేరుగా ఉండొచ్చు. వారితో పాటు కలిసి ఉండడమే విధేయత. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం గమనించుకున్నట్లయితే దేవుని యొక్క మాటలలో మనం చూసుకున్నట్లయితే విధేయత కలిగి నివసించుట. నువ్వు జీవించే ప్రతి జీవితము అందరికీ దేవునికి విధేయత కలిగినప్పుడు నీ విశ్వాసము బయటపడుతుంది. నీ విశ్వాసము బయటపడినప్పుడు, విశ్వాసం అని అంటే అది జరగని కార్యమైనప్పటికీ దేవుడు చేస్తాడు. దేవుడి ద్వారా కొన్ని విషయాల్లో మన అవిశ్వాసమే మనకు వాటనిస్తుంది. మనము పొందిన ఆలోచనే మన యొక్క అపజయానికి ముందు మెట్టిగా కలుస్తుంది. ఎందుచేత మనకి విశ్వాసము, అందుకనే దేవాశ్రయ గారు రాసిన పాటలో ఉంది, విశ్వాసము లేని సమయంలో విశ్వాసం మిమ్మల్ని అడగరాదా అని అడుగుతున్నారు. కాబట్టి ఒకరి మీద ఒకరికి ఏం కావాలి? పెద్దలైనటువంటి వారు ఇరువురు పెద్దలకు కూడా పిల్లనిచ్చారు అని అంటే మరి దేవుని పిల్లల అలా ముందుగా గుండెల మీద పెట్టుకుని ఎంత కంటికి రెప్పలా అటు ఇటు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంత కష్టపడి పెంచిన వారి యొక్క స్థితిలో ఈ కుమార్తె ఏం కలిగి ఉండాలి?
విధేయత కలిగి ఉండాలి. నువ్వు నలుగురికి అంటే నలుగురు అంటే ఇటు నీ మమ్మీ డాడీ, అటు వాళ్ళ మమ్మీ డాడీ, ఈ నలుగురికి కూడా విధేయత కలిగి ఉండాలి. ఈ విధేయత వల్ల ఏమి బయలుపడుతుంది అంటే విశ్వాసము బయలుపడుతుంది. విశ్వాసం ఉన్న చోట వికసించే స్థితి వస్తుంది. దేవునికి స్తోత్రం. మన దారిలో వచ్చే దారిలో సంపంగి తోట ఉందండి. ఏ తోట వినపడతలేదు. పువ్వులు అస్సలు వాసన రాలే. అందులో ఒక అబ్బాయి వెళ్ళి గబగబా బుట్ట బెడల్పుగా ఉంది, ఈత మంటల బుట్ట కోసేస్తున్నాడు పొలవుందని. నేను కాసేపు ఆగాను. అనే ఏమన్నా ఇమ్మంటావా అన్నాడు. వద్దున అన్నాను. ఎందుకు ఆగాను అక్కడ? అటువైపు నా దృష్టి ఎందుకు చూచాను అమ్మా? అందుకనే పరమగీతంలో అంటున్నాడు, నన్ను ఆకర్షించుము నేను నీ యొద్దకు నీ విశ్వాసము ద్వారా పరలోకపు పరిశుద్ధులు. పరలోకంలో ప్రభు పాదాలు పట్టుకుని నా బిడ్డలైనటువంటి వారికి ఏది కావాలో అది ఇయ్యి ప్రభా అని నిరంతరము విజ్ఞాపన చేస్తున్న మన ఆత్మీయ జనకులైన దేవదాసయ్య గారు దీనిన మరియు వారి ఆత్మ మన రక్షింపబడడానికి అనేక ప్రాణ త్యాగములైన పరిశుద్ధుల యొక్క సహవాసం ఏం చేస్తుంది? నిన్ను నీ విశ్వాసమును బట్టి ఆకర్షిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రభువే నీ ఇంటికి వస్తే ఇక నీకు లోటుందా? విశ్వాసమును బట్టి ఎవరు వస్తున్నారు? ఆయన ప్రభువారు మాట చెప్తున్నారు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భార్యాభర్తలు ఇరువురు కలుసుకున్నట్లో తల్లిదండ్రులను విడిచిపెట్టాలా, హత్తుకోవాలా? వాళ్ళకి విధేయత చూపిస్తూ మీరిద్దరూ హత్తుకొని ఉండాలి. రెండవదిగా మీ విధేయత వలన ఏం కనబడుతుంది? విశ్వాసము. మీ విశ్వాసం ఎవరిని ఆకర్షిస్తుంది? భూలోకంలో సంఘములో అన్నారు చెప్తూ ఇరువురు ఎంత చక్కగా కూర్చున్నారు. ఆదివారం గుళ్ళో కూడా మరి కుమార్తె గురించి నాకు తెలియదు, కానీ అబ్బాయి అయితే మంచి భక్తిపరుడని నేను చెప్పగలను. ఎందుకంటే చిన్నప్పుడు ఎత్తుకుని పెంచిన బిడ్డలు మీరంటే చాలా ఇష్టం. దేవుని పిల్లరా, వాస్తవానికి నేను 2 శంకుస్థాపనలు చేసేసి గబగబా ఒక పుట్టినరోజు కేక్ కట్ చేసి నేను అనుకున్నాను, వచ్చేసరికి పెళ్ళి అయిపోయి ఉంటుందిలే, ఇక భోజనానికి వెళ్దాం. ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఎందుకంటే నా చిన్నోడైన నాకేమి కార్యక్రమాలు ఉంటే కాకినాడ మహాపట్నంలో మరి భూమి మీదకి పరలోకం దించినట్టు తీసుకుని వచ్చిన దేవాలయాలు, పెద్ద పెద్ద దేవాలయాలు కలిగిన దైవజనులు ఒక అరగంట ఉంటారు. మా అమ్మగారితో అదే మాట్లాడుకుంటూ వచ్చాను. పెళ్ళి అయిపోయి ఉంటుంది, చక్కగా భోజనం చేసిన వెంటనే మాస్క్ తీసి భోజనం చేసి వెంటనే మాస్క్ ఎక్కేసుకోయే అంటే బండికి ఎరుపోదనుకున్నాను. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడి పిల్లరా, అందుకనే నా ఈ కూడా తెచ్చుకోలేదు నేను. గల కారణం దేవుడి పిల్లలు ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, ఆకర్షించుట. ఈ బండావారి ప్రేమ నన్ను ఆకర్షించింది. నేను ఇక్కడికి వచ్చాను. దేవదేవుని ఆకర్షిస్తే ఎంత సంతోషంగా మీ కుటుంబం ఉంటుందో పరలోకమే మీ కుటుంబముగా మార్చబడును గాక. వీటి సమీపించిన దేవజనులకు, పుష్పరాజానికి, అలాగే విఠలకి, తమ్ముళ్ళు ప్రియులందరికీ కూడా మరొకసారి నా నుండి వందన మరణాలు తెలియజేస్తూ ఒకరి సమాసం పట్ల ఒకరు, ఒకరి ఆలోచన పట్ల ఒకరు నిరంతరము విధేయత చూపుతూ నీ యొక్క ప్రేమను భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి చూపించడానికి, అందించడానికి తగిన స్థితి ఈ బిడ్డలకు దయచేయమని, భూలోకంలోని స్వారూప్యపు దివ్య లక్షణము ఈ బిడ్డల ద్వారా బయలుపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములు అడిగి వేడుకొనుచు నీ పాదముల చెంత మా సమస్తముని సమర్పణ చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ చాటుకోవడం అన్నమాట. దేవుడి ప్రేమ చాలా సంతోషం. మరి ఈరోజు ఇలా ఇంతవరకు చక్కని శుభాలు దైవాసనం ద్వారా వినడానికి దేవుడు ప్రభు చూపించారు. మరి సమయంలో మరి ఇప్పటికే చాలా సమయం అయింది, అందుచేత కొత్త కార్యక్రమం జరిగిస్తున్నాం. వివాహ ఉద్దేశాలు, ఎందుకు దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు, మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఉద్దేశాలు దైవజనుడు దేవదాసయ్య గారు మరి తెలియజేసిన ఉద్దేశాలు, మరి వాక్య గ్రంథంలో సూచించిన ఆ సంగతులను ఈ సమయంలో మనం విందాం. మరి ప్రతివాడు పరిసర ప్రాంతాల్లో మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి
భూమిని విప్పుడని దానిని లోపరుచుకుని ఆశీర్వదించు వలన కుటుంబములుగా ఏర్పరచబడి పిల్లలను కలిగి వారిని దేవుని మహిమాత్మను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి ప్రేమ జ్ఞానములు ఎందుకు పెంచబడినట్లు వివాహము ఏర్పరచబడింది. వివాహముల గురించిన తలంపు నరజాతిలో సహజమైన తలంపుగా కనబడుచున్నది. ఇది బైబిల్లోని వాక్యం కనుగొనగా ఉన్నది. పాపం వలన వివాహము కొంతవరకు బంధము కలిగిన గౌరవ బుద్ధి తొలగలేదు. ఇటు గౌరవ బుద్ధి కలిగినను బట్టి ఇది ఏర్పడినది. ఒకరికన్నా ఎదురుట మేలు బలమైనది. దేహాత్మ విషయమందు ఏకమై ఒకరికి ఒకరు తోడై ఒకే ఆరాధన, ఒకే విశ్వాసము, ఒకే నిరీక్షణ కలిగి సంతోషంగా జీవించుటకై దేవుడు తన కృప చొప్పున నియమించుటను బట్టి ఇది ఏర్పడి ఉన్నది. ఆరాధన అనంతరం పుస్తకములు తమ పేర్లు రాయడం బట్టి భూమి మీద ఉన్న భక్తుల కుటుంబంలో వీరి కుటుంబం కూడా ఒకటిగా నియమించటకు ఏర్పడి ఉన్నది. వీళ్ళంతవరకు మరి స్థానిక దేవాలయంలో 2 ప్రకటనలు చేయబడ్డాయి. ఇటు మరి కాకినాడలో, అలాగే వేలంగిలో మరి పెళ్లికి వాడి పక్షంగా ప్రకటన చేయబడ్డాయి. అలా పెళ్లికి మాత్రం పక్షంగా పెద్దాపురంలో ప్రకటన చేయబడ్డాయి. ఇది 3వ ప్రకటన, చివరి ప్రకటన అయింది. ప్రతి ఒక్కరు గమనించండి. దేవుని సన్నిధిలో నిలిచిన వీరిద్దరూ అనగా క్రిస్టోఫర్, గ్రేస్ పరిశుద్ధ స్థితిలో జతపరచబడ్డకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా వీరు వివాహం ఆడరాదు అని న్యాయసమ్మతమైన హేతు విధంగా తెలుస్తున్న పక్షమున దాన్ని ఇప్పుడు వెల్లడించగలరు. లేనిలా ఇక మీద ఎప్పటికీ ఓరకుండగలరు. విన్నారు కదండి, వీరిద్దరు వివాహం చేసుకోవడం చట్టపరమైనది కాదు, వీరు వివాహం జరగకూడదు, మాకు ఆటంకం ఉంది, అభ్యంతరం ఉంది అని ఎవరైనా చెప్పేవారు ఉంటే ఇప్పుడే చెప్పాలి. లేకపోతే ఇక ఎప్పటికీ కూడా వారి యొక్క వైవాహిక జీవితంలో ఎవరు కూడా కలుగు చేసుకోకూడదని ఈ వేదిక మీద మీకు తెలియజేస్తూ ఉన్నాం. సరే, సభలో ఉన్న వాళ్ళందరూ మౌనంలో ఉండడం బట్టి మరి మీ అందరికీ అంగీకారంగా మీకు ఒకరు స్థుతిస్తూ మరి వధువులున్న క్రిస్టోఫర్, గ్రేస్ మీరు ఈ వివాహం వల్ల జతపరచబడకూడదని హేతు విధంగా మీరు ఎవరికైనా తెలిసిన పక్షమున దాని ఇప్పుడు ఒప్పుకొన వల్ల హృదయ రహస్యం ఎరుగున్న సర్వశక్తిగా దేవుని సన్నిధానమును మీకు గట్టిగా ఆజ్ఞాపించున్నాను. ఎందుకనగా దేవుని వాక్య ప్రకారం దాకా వేరు విధంగా ఎవరిని జతపరచబడ్డా అటు వివాహము దైవాశీర్వాదం పొందలేదని మీరు బాగుగా గ్రహించవలసింది. కృష్ణాకు నీకు ఏమైనా అభ్యంతరం ఉందా? గ్రేస్ నీకు ఏమైనా అభ్యంతరం ఉందా? చాలా సంతోషం. ఇద్దరు కూడా తమ సమర్థించేది బట్టి ప్రార్థించి కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. సర్వోన్నత స్తుతి స్తోత్రములు పొందగలిగిన దేవ, ఈ వివాహ సమయంలో నీ ప్రసన్నత మాకు అనుగ్రహించి వివాహం చేసుకున్న వీరిద్దరిపై నీ కుటుంబము నీ మహిమార్గము శోభాయమానము క్రైస్తవ జీవితంలో పెంపాలు చేయము. నీ అనుభవించు సకల సుఖ సౌఖ్యములను కృతజ్ఞత అనుభవించటము, తమ విధి కృత్యము చక్కగా నిర్వహించుకున్నటను, శ్రమలను ఓర్పు కలిగి సంసార జీవితం క్రమంగా జరిగించుకుంటను నీ నడిపింపుని ఆదరణ అనుగ్రహించమని త్వరగా వచ్చి క్రీస్తున్నాము నా వేడుకొనిచున్నాము. ఆమేన్. క్రిస్టోఫర్ దేవుడు నిర్ణయించుకున్న పరిశుద్ధ వివాహస్తులు కూడినటకు గ్రేస్ అను ఈ స్త్రీని స్వీకరించవా? ఈమెను ప్రేమించి ఆదరించి సుఖ దుఃఖములను కాపాడి బ్రతుకు కాలమంది మీరెవ్వరిని ఆశించక ఈమెనే హత్తుకునేదివా? పరిశుద్ధ స్థితిలో కూడినటకు క్రిస్టోఫర్ అను ఈ పురుషుని స్వీకరించవా? ఈయనకు లోబడి ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖమునందు కాపాడి బ్రతుకు కాలంతో వీరెవ్వరిని ఆశించకుండా క్రిస్టోఫర్ని హత్తుకునేదివా? చాలా సంతోషం. ఈ సమయంలో వధువులు ఎదురు కూడా తమ సమర్థించేటువంటి ప్రభువును స్తుతిస్తూ
మరి వివాహంలో మరి పెళ్లి కుమార్తెను అప్పగించి కన్యాదాత, మరి పెళ్లి కుమార్తె యొక్క తండ్రి గారు కానీ, మేనబాబు కానీ, లేక బాబాయ్ కానీ, అన్నయ్య కానీ ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఈ సమయంలో మరి ఇక్కడ ఉన్నవారు వేదిక మీద రావాలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. అమ్మాయి అప్పగించి కన్యాదాత. కాబట్టి ఈ సమయంలో ఒకరికొకరు చేసుకునే ప్రమాణం, మరి మీరు మీ జీవితకాలం ఆ ప్రమాణానికి మీరు చేసుకునే ప్రమాణానికి మీరు జీవితకాలం లోబడి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఏదో పాస్టర్ గారు చెప్పారు కాబట్టి అర్థం చెప్పారు, నాకు ఏమో అర్థం కాలేదంటే కుదరదు అన్నమాట. కాబట్టి మరి మేము అమ్మాయి వైపు చూస్తూ అమ్మాయి ప్రమాణం చేయండి, అలాగే మీరు కూడా మా ఆయన వైపు చూస్తూ ప్రమాణం చేయండి. దాని అర్థం చెప్పండి. అనునీయును గ్రేస్ అనునీయును నా జీవిత కాలం దేవుని పరిశుద్ధ నిర్ణయించుకున్న వేదికలను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నేను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యను పెళ్లి చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగిందని ప్రమాణము చేయించున్నాను. సత్యాన్ని విడిచిపెట్టేసి నేను క్రిస్టోఫర్ అనువులను నా జీవిత కాలంలో దేవుని పరిశుద్ధ నిర్ణయించుకున్న మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును మిమ్మల్ని ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా పెళ్లి చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగిందని ప్రమాణము చేయించున్నాను. చాలా సంతోషం. మరియు కూడా తమ ఇప్పుడు అన్ని విషయాలలో తండ్రి మరి ఘనమైన వివాహమైన సెలవిచ్చినావు. నువ్వు సమస్త సృష్టిని చేసే కంటే కూడా వివాహం ఘనమైనదని సెలవిచ్చినాడు కనుక ప్రభా ఇదిగో దైవచనుల ద్వారా జరిపింపబడుచున్నటువంటి ఈ వివాహములు ప్రభా బహిరంగానికైతే ప్రభా మీ దాసులు కానీ అంతరంగంలో మీరు పరలోక పరిశుద్ధులు నాయన దేవలోక సైన్య సమూహము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రికృతయ దోసయ్య మీరే బిడ్డలను ఆశీర్వదించమని ప్రభా యొక్క మరి అలంకరణ విషయంలో కూడా మీరే నడిపించమని త్వరగా యేసు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమ ప్రార్థించడానికి మాట్లాడు.
వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇంత భోజనం ఏర్పాటు జరుగుతుంది. ఎవరు కూడా లేట్ బాధపడకుండా అందరికీ దయచేసి భోజనం చేసి వెళ్ళాలని మనస్ఫూర్తి దేవుడి పేరు కోరుతున్నాను. మన దేవుడి వందనాలండి. అయ్యారు అమ్మగారికి మాట్లాడతాం. మరి సంస్థకి వచ్చిన మా సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు పెట్టి మాట్లాడడం తెలియజేసుకుంటున్నాం. మరి దేవుని బట్టి మీరు అందరూ ఆహ్వానించి వచ్చినందుకు మరి దేవుని రావడానికి మంచి వాతావరణం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మనం బంధము
పరమ ప్రభుని సంకల్పము ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము వివాహం అమోఘం. This is to celebrate Mr. Bala Christopher alias Ramakrishna. He is 48 years. Son of Mr. Bala Paro, Mr. Kaldarani, East Water Street. And Miss Injumala Anusha Grace, age 26 years, daughter of Mr. Injumala Veerabhadra Rao Clay. President of Pedapur, East Water District, however graduated into the holy matrimony and openly declared the same in the presence of God and the church. Hence, in the name of the Father and the Son of the Holy Ghost, by the authority vested to me by the government of India, I promise these two as husband and wife. This marriage is organized by me at Sri Padma Convention, Kakinada Ramchandra Road, on 20th January 2022. What therefore God has joined together, that not man put asunder. Signatures by B. Ramakrishna, by I. Anusha Grace. Witness B. Gopi, Mr. Kola Bakura. సత్య దేవుడు ఈ కార్యము దీవించును గాక. ఆమేన్. దేవా, ఈ దినము నూతన జతపరిచిన క్రిస్టఫర్ అలానే అనుషాన్ని బట్టి ఆచరిస్తున్నా. దేవా ప్రభా, ఆ దేవుడు నీ యొక్క సంకల్పాన్ని ఎలా ఉన్నా మీరు పట్ల జరిగించిన కాబట్టి ఆచరిస్తున్నాం. ఎలా ఉన్నా ఆదమలైన వారిని మీరు ఆశ్రయించారు. అటు ఫలింపు అభివృద్ధి విస్తరణ లోపడుచుకుని ప్రతిరోజు ప్రేమలో దేవా నేను నమ్మకము కలిగిన విశ్వాసం వారు కొనసాగుతూ జీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. జీవన పిల్లలను దీవించండి. దైవజనుల ఆశీర్వాదాలు, పెద్దల ఆశీర్వాదాలు వీరినట్లుగా నీ కృపావరము చేసి రానున్న దినాలు అనేక మాదిరికరంగా జీవించడం సహాయం చేసి మహిమనుమని ప్రార్థన అంగీకరించమని వరుడే వచ్చి వేసే కార్యక్రమం వేడుకుంటున్నాము. పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మరొక ఆహారాన్ని మాకు తెచ్చి మేము ప్రార్థన చేసి వారు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. ప్రవేశము జయము అపవాదికి వెళ్ళలేదు, ప్రవేశము జయము అపవాదికి వెళ్ళలేదు, ప్రవేశము సంపూర్ణ అపవాదికి వెళ్ళిన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, సహాయకమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం చీరు మనకు మరి ముఖ్యంగా నూతనంగా జతపరిచిన వధువులను క్రిస్టఫర్ అనుసరిస్తూ సదా ప్రభువుతో ఆ రాజు పర్యంతము ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి ప్రభువులో ఫలించు కృప పరమ తండ్రి ప్రసాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దివ్య దేవుడు నిన్ను దీవించును గాక, భూమి చేసిన వాడు పోషించును గాక, రక్షకుండవు క్రీస్తు రక్షించును గాక, పరమాత్ముడు స్వస్థపరచుచును గాక, పౌలన్నీ సభ పరచుచును గాక, Yeah.
ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దేవెనలీవయ్యా దేవారావయ్యా నీ దేవెనలీవయ్యా దేవారావయ్యా నీ దేవెనలీవయ్యా దేవారావయ్యా నీ దేవెనలీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము దేవారావయ్యా నీ దేవెనలీవయ్యా దేవారావయ్యా నీ దేవెనలీవయ్యా దేవారావయ్యా నీ దేవెనలీవయ్యా దేవారావయ్యా నీ దేవెనలీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము దేవారావయ్యా నీ దేవెనలీవయ్యా దేవారావయ్యా నీ దేవెనలీవయ్యా దేవారావయ్యా నీ దేవెనలీవయ్యా దేవారావయ్యా నీ దేవెనలీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దేవెనలీవయ్యా దేవారావయ్యా నీ దేవెనలీవయ్యా దేవారావయ్యా
ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమను విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు
ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మంటిని తీసి నరునిగా చేసి ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరి ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం మీరురి హృదయాలలో నిండాలి బాబా
ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము.